ఓం శాంతి. ఈరోజు మురళి 3/8/2026. మధురమైన పిల్లలారా, మీరు సత్యాతి సత్యమైన రాజఋషులు, రాజయోగులు, రాజఋషులు మరియు రాజయోగులు. మీరు రాజ్యం కోసం పవిత్రంగా తప్పక కావాలి. ఇంపార్టెంట్ అది. రాజ్యం కోసం సత్యాతి సత్యమైన రాజఋషులు, రాజులు మరియు ఋషులు. రాజులు కర్మేంద్రియాలపైన, జ్ఞానేంద్రియాలపైన రాజులు. బాబా నిన్నటి రోజున అవ్యక్త మురళిలో కూడా చెప్పారు కదా, విశేషంగా నషాలో ఉండండి. మీరు ఒక్క నిమిషంలో, ఒక సెకండ్లో బిందువు పెట్టే ప్రాక్టీస్ చేయండి. ఎవరిని చూసినా బిందు స్వరూపంలో చూడండి. బిందు స్వరూపంలో సహోదరాత్మను చూస్తున్నాను అని సోదర సోదరి యొక్క భావన ఉండాలి అని చెప్పి బాబా నిన్నటి రోజున కూడా చెప్పారు. రాజు మరియు నేను ఋషి అయినాను. ఋషి అంటే తపస్వి, వైరాగి. బాబా అంటారు రాజయోగిని, రాజఋషిని. రాజ్యం కోసం మీరు పవిత్రంగా తప్పక కావాలా. పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలన్నా, పవిత్ర రాజ్యం పొందాలన్నా పవిత్రంగా తప్పక కావాలి. ప్రశ్న: ఏ అటెన్షన్ రాజ్యానికి యోగ్యులుగా చేస్తుంది? మనకు దేనిపైన ధ్యాస ఉంటే రాజ్యానికి యోగ్యులుగా చేస్తుంది? జవాబు: ఒకవేళ చదువు పట్ల పూర్తి ధ్యాస ఉన్నట్లయితే రాజ్యభాగ్యం లభిస్తుంది. తండ్రి ఏదైతే వినిపిస్తారో దాన్ని బాగా విని ధారణ చేయండి. ఇంపార్టెంట్ అది. బాబా వినిపించే ప్రతి విషయాన్ని బాగా విని ధారణ చేయాలి. బాగా వినడం అంటే ఏమిటి? శ్రద్ధగా వినాలి, ఏకాగ్రతతో వినాలి, రెగ్యులర్గా వినాలి, పంక్చువల్గా వినాలి, ఆత్మాభిమాని స్థితిలో వినాలి. పరమాత్మ స్వయం నాకు చదువు చెప్పిస్తున్నారు, ఆయన పరమశిక్షకుడై నాకు చదివిస్తున్నారు అనేటువంటి నషతో వినాలి. అప్పుడే ధారణ అవుతుంది. తండ్రి వినిపించింది పిల్లలు విన్నట్లయితే రాజ్యభాగ్యం లభిస్తుంది. ఆయన చెప్పిన మాట పైన మనం నడుచుకుంటూ ఉంటే రాజ్యభాగ్యం లభిస్తుంది. ఒకవేళ వినే సమయంలో, అండర్లైన్, బాగా వినండి అని ఎందుకన్నారు అంటే, ఒకవేళ వినే సమయంలో ఆవలింపులు, తూగు, నిద్రపోవడము ఇవన్నీ జరిగితే, లేదా బుద్ధి భ్రమిస్తూ ఉంటే రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఫైనల్. నిన్నటి రోజున కూడా బాబా విశేషంగా ఇదే చెప్పారు కదా, బహుకాలం యొక్క తీవ్ర పురుషార్థం చేస్తేనే మీరు మాలలో మణిపూసగా అవుతారు. చెయ్యలేదు, నిర్లక్ష్యంలో ఉన్నాము, అవుతుందిలే, చేస్తాంలే, కాన్లే అనేది ఉంది అంటే మీరు పొందలేరు. పక్కాగా చెప్పేస్తున్నారు. సో అదే చెప్తున్నారు ఇప్పుడు కూడా బాబా. మీరు మురళి వినే సమయంలో ఆవలించినారు, రోజు వినేదే కదా అనే నిర్లక్ష్యంతో, శ్రద్ధ లేకుండా ఏదో క్యాజువల్గా విన్నాను అనుకోండి, అప్పుడు తప్పకుండా ఆవలింపులు వస్తాయి, తూగు వస్తుంది, బుద్ధి భ్రమిస్తుంది, తో రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. అందుకే చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టండి. చదువు ద్వారానే రాజ్యభాగ్యం, చదువు ద్వారానే ప్రాప్తి లభిస్తుంది కదా. చదువులో లోతుగా వెళ్తే, చదువుని ఏకాగ్రతతో, రెగ్యులర్గా, పంక్చువల్గా, శ్రద్ధతో, పరమాత్మ చదివిస్తున్నారనే నిశ్చయంతో వింటే కొంచెం ధారణ అవుతుంది. చేయాలనే పరితపన మనలో వస్తుంది. జ్ఞానంలో లోతుగా వెళ్ళినప్పుడే యోగం బాగా కుదురుతుంది. యోగం బాగా కుదిరినప్పుడే మనలో మార్పు అనేది వస్తుంది. అందుకే బాబా అంటున్నారు చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టండి. పాట: మనము ఆ మార్గంలోనే నడవాలి. ఏ మార్గంలో సంరక్షించుకోవాలా, కాపాడుకోవాలా, కింద పడకుండా చూసుకోవాలా, గిర్నా సంభల్నా హే, ఆ మార్గంలోనే నన్ను నడవాలి. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఓం శాంతి బ్రహ్మ బాబా. బాబా చెప్పారు కదా, ఇద్దరికీ ఓం శాంతి చెప్పండి.
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈరోజు పిల్లలకు హఠయోగము మరియు రాజయోగం గురించి అర్థం చేయిస్తాను. బాబా ఎంత స్పెషల్గా చెప్తున్నారు. హఠయోగము అల్పకాలికమైంది, శారీరకంగా చేసేది, క్రియాకర్మలు చేసేది, ఆసనాలు వగైరా వేసేది. రాజయోగము భలే ఆసనాలు వేస్తే తప్పేమన్నారు. హఠయోగం అంటే ఒక కాలు మీద నిల్చునేది, ఉపవాసాలు ఉండేది, ఇవన్నీ హఠయోగం. బాబా అంటున్నారు హఠయోగము రాజయోగానికి డిఫరెన్స్ చెప్తున్నారు. ఎంత బాగా చెప్తున్నారు బాబా. మనుషులు నేర్పించేవన్నీ హఠయోగాలే, ఎందుకంటే వారు కర్మ సన్యాసులు. వాస్తవానికి గృహస్థులు హఠయోగాన్ని, కర్మ సన్యాసాన్ని నేర్చుకోకూడదు. హఠయోగాన్ని నేర్చుకుంటే ఎట్లా? గృహస్థాశ్రమంలో ఉంటే అవన్నీ చేయలేము కదా. అది నివృత్తి మార్గానికి సంబంధించింది. ఆ ధర్మమే వేరు. మీ ధర్మము దేవీ దేవతా ధర్మము. ఆ దేవీ దేవతలు రాజయోగం ద్వారానే రాజ్యాన్ని పొందారు. ఇప్పుడు మీరు రాజఋషులు. ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారిని ఋషి అంటారు. పవిత్రంగా ఉండేవారిని ఋషి అంటారు. వైరాగిని ఋషి అంటారు. తపస్విని ఋషి అంటారు. మీరిప్పుడు పవిత్రంగా ఉన్నారు. ఒకవేళ పవిత్రంగా లేదంటే వారిని ఋషి అనరు. మీరు రాజ్యాన్ని పొందేందుకు పవిత్రంగా అవుతున్నారు. వారు రాజ్యాన్ని పొందేందుకు పవిత్రంగా కారు. బయట రాజ్యం కోసం పవిత్రంగా అవ్వాల్సిన అవసరంలే, బాహుబలంతో గెలుస్తారు. పవిత్ర ప్రపంచంలో మనకి పవిత్రమైన రాజ్యం ఉండేదని మీకు తెలుసు. భారతదేశంలోనే 5000 సంవత్సరాల క్రితం దేవీ దేవతల పూజ్య పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడు పూజారీలుగా పతితులుగా అయిపోయారు. పతితంగా ఎలా అయ్యారు? 84 జన్మల లెక్కాచారం ఉంది కదా. ఏ తండ్రి అయితే సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారో వారే మీకు 84 జన్మల లెక్కను తెలిపిస్తున్నారు. ఇతర ధర్మాల గురించి సన్యాస ధర్మం వారికి ఏం తెలుస్తుంది? ఇది దేవీ దేవతల ప్రాచీన ధర్మం. భారతదేశం యొక్క గృహస్థాశ్రమం యొక్క ధర్మం దేవీ దేవతా ధర్మం. సన్యాస ధర్మం తర్వాత వచ్చింది, ద్వాపర యుగం తర్వాత. బాబా అంటారు గడిచిపోయిన కాలం గురించి సన్యాసులు అర్థం చేసుకోలేరు. హఠయోగం అనేక రకాలుగా ఉంది. ప్రాణాయామము, ఒక కాలు మీద నిల్చున్నది, ముక్కు మూసుకొని ధ్యానం చేసేది, నిద్ర ఆహారాలు మారేది, లెక్కలేనన్నున్నాయి. మీకు తెలుసు ద్వాపరం నుండి భక్తి మార్గంతో పాటు హఠయోగం కూడా ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఇది రాజయోగం. ఆ హఠయోగాన్ని మీరు జన్మ జన్మాంతరాలుగా నేర్చుకుంటూ వచ్చారు. రాజయోగాన్ని మీరు ఈ ఒక్క జన్మలోనే నేర్చుకుంటారు. వారు జన్మ జన్మాంతరాలు పునర్జన్మలు తీసుకుంటూ హఠయోగాన్ని నేర్చుకోవాల్సిందే. మీరు రాజయోగాన్ని నేర్చుకునేందుకు పునర్జన్మలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకే జన్మలోనే కొంచెం కష్టపడితే చాలు, అపారమైన ప్రాప్తి అనేది రాజయోగం ద్వారా ఉంది. బాబా అంటున్నారు పునర్జన్మలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ రాజయోగాన్ని మీరు కేవలం సంగమ యుగంలోనే నేర్చుకుంటారు. రాజ్యం లభించింది, స్వర్గం వచ్చింది అంటే ఇక మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. మీరు రాజఋషులు. రాధాకృష్ణులు కూడా పవిత్రమైన వారే కదా. శ్రీకృష్ణుణ్ణి మహాత్మా అని అంటారు. మహాత్ములు పవిత్రంగా ఉంటారు. మీరు కూడా ఇప్పుడు మహాత్ములు, ఎందుకంటే పవిత్రంగా ఉంటాం కాబట్టి. మరియు రాజఋషులు, మహాత్ములు మరియు రాజఋషులు. మహాత్మా అనగా పవిత్రమైన మహాన్ ఆత్మ. మహాన్ కార్యం చేసే వాళ్ళను మహాన్ ఆత్మ అంటారు. మహాత్మా గాంధీజీ. గాంధీ మహాత్మ తన కోసం కాకుండా సమాజం కోసం, దేశం కోసం, స్వతంత్రం కోసం తమ సర్వస్వాన్ని అంకిత భావంతో అర్పణం చేసిన దాని కారణంగా, మహాన్ కార్యం చేసిన దాని కారణంగా మహాత్మా అంటారు. వాళ్ళు కూడా పవిత్రంగానే ఉన్నారు. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు.
శాస్త్రాలైతే తర్వాత తయారవుతాయి ద్వాపరం తర్వాత కలియుగంలో. వాటిని కూర్చొని కథలుగా రాసేసినారు. ఆ కాలంలో రాసిన వాళ్ళ యొక్క మనస్సు ఏ విధంగా ఉందో, తమోప్రధాన స్థితిలో ఉంటే దేవతల కథలను కూడా అలా తయారు చేసేసినారు. ఏదైతే గడిచిందో దాని గురించి నాటకమంతా తయారు చేస్తారు. అందులో సత్యమేమీ లేదు. ఇప్పుడు తండ్రి పిల్లలను ప్రాక్టికల్గా చదివిస్తున్నారు. దాన్ని మళ్ళీ చరిత్రగా తయారు చేశారు. యాదవులు, కౌరవులు, పాండవులు ఉండేవారు అని అంటారు. వారు తప్పకుండా సంగమ యుగంలోనే ఉంటారు. సంగమయుగ చరిత్రను కూర్చొని తయారు చేశారు. పండుగలన్నీ కూడా సంగమ యుగానికి చెందినవి. మనం చేసే ప్రతి కర్మ సంగమ యుగంలోది. అది మొత్తం కల్పమంతా ఆచరణ యోగ్యంగా తయారవుతుంది. రక్షాబంధనం కూడా పవిత్రత విషయంలో జరుపుకునే పండుగ. తర్వాత దాని స్మృతి చిహ్నం కొనసాగుతుంది. ఇక్కడ తండ్రి కూడా అందరినీ పవిత్రంగా తయారు చేసే ప్రతిజ్ఞను చేయిస్తున్నారు. సిక్కులు కంకణాన్ని ధరిస్తారు. వాళ్ళ చేతిలో కత్తి ఉంటుంది, చిన్న చాకు అయినా. తర్వాత పాగా కట్టుకుంటారు, సింహాసనం పెడతారు. ప్రతి సిక్ ధర్మస్థుడు అకాల్ తఖ్త్ సింహాసనం అని కంకణాన్ని ధరిస్తారు. బ్రాస్లైట్ లాగా కంకణం వేసుకుంటారు, గాజు. అది కూడా పవిత్రతకే గుర్తు. ఇప్పుడు షోకి వేసుకుంటున్నారు, కానీ అది పవిత్రతకు గుర్తు. హిందువులు జంధ్యం వేసుకుంటారు. అనేక మంది బ్రాహ్మణులు, వైశ్యులు జంధ్యం వేసుకుంటారు కదా. కొంతమంది ఆచార్యులు కూడా జంధ్యం వేసుకుంటారు. సో బాబా అంటున్నారు, బ్రాహ్మణులు జంధ్యం వేసుకున్న తర్వాతనే, ఉపనయనం జరిగిన తర్వాతనే జంధ్యం వేస్తారు. ఆ తర్వాతనే వాళ్ళు ఏదైనా శాస్త్రోక్తంగా పురోహితం చేయడానికి వీలవుతుంది, మంత్రోచ్చారణ. బాబా అంటున్నారు. సో దాన్ని కూడా బాబా అంటున్నారు, జంధ్యాన్ని ధరిస్తారు. అది కూడా పవిత్రతకు గుర్తే. కానీ వారు పవిత్రంగా ఉండరు. రాఖీ కట్టించుకుంటారు, కానీ దాని అర్థం తెలియదు. పూర్వం బ్రాహ్మణులు రాఖీ కట్టేవాళ్ళు. ఇప్పుడు సోదరికి రాఖీ కడుతుంది, అతను ఆమెకు కానుకగా డబ్బులు ఇస్తారు. ఇదంతా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఫ్రెండ్షిప్ డే అంట, ఏదేదో ఫ్యాషన్ అంతా మోసం, దగ. ఫ్రెండ్స్ చేసుకుంటారు. అనేక రకాలుగా చెడు వ్యసనాలకు వశీభూతం చేస్తున్నారు. అంతా ధనమంతా పోగొట్టేట్లుగా చేస్తున్నారు. ఏం ఫ్రెండ్షిప్? ఊరికే ఫ్రెండ్షిప్ డే. అన్నీ అంతే, ఫ్యాషన్ అంతే. వాస్తవానికి ఇది పవిత్రతకు సంబంధించిన విషయం. బాబా అంటున్నారు, పిల్లలు, కామం మహాశత్రువు. ఆ బ్రాహ్మణులు ఎవరు ఇలా అర్థం చేయించరు. డైరెక్ట్గా ఎవరు చెప్పగలరు? ఒక భగవంతుడు తప్ప ఎవ్వరూ చెప్పలేరు. డైరెక్ట్గా చెప్పినప్పుడు సత్యం చేదుగానే ఉంటుంది. అందుకే బాబా మధురమైన పిల్లలారా, గారాబాల పిల్లలారా, 5000 సంవత్సరాల తర్వాత దొరికిన పిల్లలారా అని ప్రేమగా చెప్తూ సత్యాన్ని మనకి చెప్తారు. ఇట్లా పిల్లలకి టానిక్ తాగిపించాలంటే ఏం చేస్తారు? ఆ మాట ఈ మాట చెప్పి నోట్లేకేసేస్తారు. ఆ విధంగా ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు, పిల్లలు, మేము పవిత్రంగా అవుతాం, ఎప్పుడు వికారాలు లేకెళ్ళమని ప్రతిజ్ఞ చేయండి. మీరొచ్చి పతితులను పావనంగా చెయ్యండి అని దీనికోసమే నన్ను పిలుస్తారు కదా. సత్య త్రేతాయుగాలలో ఎవ్వరూ పిలవరు. అక్కడ పవిత్రులు ఉంటారు, పిలవాల్సిన ఆవశ్యకత లేదు. అది రామరాజ్యం, ఇది రావణ రాజ్యం. రామరాజ్యంలో పంచవికారాలు ఉండవు. యథా రాజారాణి తథా ప్రజ. మనం బాబా నుండి స్వర్గరాజ్యాధికారాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ నరకం నుండి తప్పకుండా వెళ్ళిపోవాలి. పావనంగా తయారు చేసి స్వర్గంలోకి తీసుకెళ్లేందుకే బాబా వచ్చారు. అలాంటప్పుడు మనం పావనంగా ఎందుకు అవ్వకూడదు? వారి హఠయోగాలైతే అనేక రకాలుగా ఉన్నాయి. ఎన్ని వెరైటీ హఠయోగాలు ఉంటాయి. హఠయోగాలు చూడాలంటే జైపూర్ మ్యూజియంకి వెళ్ళి చూడండి. అక్కడ చాలా పోస్చర్స్ చూపించినారు. వాటి ద్వారా ఏమీ లభించదు. మెట్లు దిగుతూనే వచ్చారు. బాబా అర్థం చేయిస్తున్నారు, భారతదేశమే పతితంగా అయినప్పుడు, రావణ రాజ్యంగా అయినప్పుడు చూడండి, ద్వాపర యుగం ప్రారంభంలో భూమి కంపించడం మొదలవుతుంది. చెడుదావలో పోయినప్పుడు భూకంపాలు వస్తాయి. బంగారు మెహల్స్ అన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి.
మళ్ళీ ఇప్పుడు కూడా అట్లా భూకంపాలు వచ్చేది ఉంది. మళ్ళీ లోపలికి పోయిన బంగారు మెహల్స్ బయటికి ఏం రావు, కానీ ఉత్తల్ పత్తలు అవుతుంది. మెహల్స్ మొదలైన వాటిని ఎవ్వరూ దోచుకోరు, వారు కేవలం మందిరాలను దోచుకున్నారు. కొన్ని నగలు, బంగారం మొదలైన వాటిని తీసుకెళ్లారు. నగల పట్ల అందరికన్నా ఎక్కువ అభిరుచి మీకుంటుంది. ధరించినాము కాబట్టి మనకుంటుంది. అంటే భారతదేశవాసీలకు, బాబా పిల్లలకని కాదు. మళ్ళీ బాబానే చెప్పినారు కదా అభిరుచి ఉంటుంది అనుకొని ఆభరణాలు వేసుకోవాలనే రుచి పెట్టుకోవద్దండి. అవి కావాలి ఇవి కావాల సొమ్ములు, అవి కావాలి ఇవి కావాలనుకోవద్దండి. ఎన్ని ఉంటే అంత భయమే ఈ కాలంలో. అభిరుచి మీకుంటుంది. ఎందుకంటే బాబా ఏమంటున్నారు, స్వర్గంలోని దేవీ దేవతలు సుందరమైన అలంకరణ చేసుకుంటారు కాబట్టి భారతదేశవాసులకు, దేవతా ధర్మస్థులైన మీకే ఆ అభిరుచి ఉంటుంది అంటున్నారు. మీరు స్వర్గంలోకి వచ్చిన వెంటనే నగలు ధరిస్తారు, రాజ్యం చేస్తారు. ఇతర ధర్మాల వాళ్ళు వచ్చిన వెంటనే రాజ్యం చెయ్యరు. మీకు అనంతమైన తండ్రి నుండి స్వర్గ రాజ్యాధికారం లభిస్తోంది, వారసత్వ రూపంలో తీసుకుంటున్నారు. ఈ విషయాలను బాబా కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. అంతేకాని గీతను చదివి వినిపించరు. గీతలో వ్రాసినవన్నీ నేను చెప్పినవి కాదు, డైరెక్ట్గా చెప్తున్నారు. బాబా పిల్లలకు చెప్తున్నారు, ఇది బయట వాళ్ళకి చెప్తా లేదు. అర్థం చేసుకోవాలి దాన్ని. మనం వేరే వాళ్ళకు కూడా గీతలో ఇవన్నీ చెప్పిండేటివన్నీ తప్పని కానీ, పిండిలో ఉప్పున్నంత మాత్రమే ఉందని కానీ రకరకాలుగా మనం చెప్తాం కదా, దాన్ని ఆలోచించండి. అందుకే బాబా అంటున్నారు, శాస్త్రాలుగా తయారు చేశారు. నేను మీకేదైతే వినిపించానో దాన్ని మీరు మాత్రమే విన్నారు. తర్వాత వెళ్ళి రాజ్యం చేశారు. అక్కడ ఈ జ్ఞానం ఉండదు. ఇక్కడైతే తండ్రి టీచర్ కూర్చొని శిక్షణనిస్తున్నారు. తండ్రి హిందీలోనే అర్థం చేయిస్తారు. ఇక్కడ అందరూ హిందీయే మాట్లాడుతూ ఉంటారు కదా, ఎందుకంటే ఇదే వారి భాష. వాస్తవానికి ప్రాచీన భాష హిందీనే, అంతేకాని సంస్కృతం కాదు, దేవనాగరిక భాష అంటారు. ఈ సంస్కృతం శంకరాచార్యుని తర్వాత వెలువడింది. ఎవరొస్తే వారు తమ భాషను నడిపిస్తారు, అంతేకాని బాబా గీతను సంస్కృతంలో వినిపించారని కాదు. అలా కాదు. గురునానక్కి తమ గ్రంథ సాహెబ్ గ్రంథం ఉంది. వారు సిక్కు ధర్మాన్ని స్థాపన చేశారు. వారిని కూడా అవతార పురుషులుగా భావిస్తారు. ఆ ధర్మంలో రాజులు కూడా ఉంటారు. సన్యాసుల్లో రాజులు లేరు, రాజ్యాలు లేవు. బాబా అర్థం చేయించారు. బుద్ధుడు, యేసుక్రీస్తు మొదలైన వారు ముందు గృహస్థ ఆత్మలుగా ఉండేవారు. కానీ గృహస్థులైన పతితాత్మలు ధర్మస్థాపన చేయలేరు. వారిలో పవిత్రాత్మ ప్రవేశించి ధర్మస్థాపన చేస్తుంది. అర్థమైందా ఈ శబ్దం, ఈ సెంటెన్స్? ఏమర్థమైంది? ఇప్పుడు యేసుక్రీస్తు ఆత్మ పరంధామం నుంచి కిందికి వచ్చినప్పుడు తల్లి గర్భంలో ప్రవేశం చేయకుండా ఎవరైతే యేసుక్రీస్తు ఏ శరీరంలో ప్రవేశం చేశారో ఆ వ్యక్తి గృహస్థంలోనే ఉంటారు, జన్మ తీసుకుంటారు. తర్వాత కొంత సంవత్సరం తర్వాత ఆయనలో ఆ ధర్మాత్మ ప్రవేశిస్తుంది. అర్థమైందా? తర్వాత జనన మరణ చక్రాల్లోకి వస్తారు. 2 ఆత్మలు ఉంటాయి. తర్వాత జనన మరణ చక్రాల్లోకి వచ్చేస్తారు. యేసుక్రీస్తు ఆత్మ కూడా అనేక ధర్మస్థాపకులు. అర్థమవుతుందా? ఇతర ధర్మాలు ఏవైతే రకరకాలవి చాలా ఉన్నాయి. వారు వచ్చి చిన్న చిన్న మఠాలను, ఆశ్రమాలను స్థాపన చేస్తారు. వృక్షంలో కూడా చూపించారు కదా. కనుక హఠయోగానికి మరియు రాజయోగానికి చాలా తేడా ఉంది. ఈ విషయాలు అర్థం చేసుకోవాల్సినవి. ఎవరికైతే అర్థం కావో, ఇంత లోతుగా చెప్పినప్పుడు కొంతమందికి అర్థం కావు. ఏం చేస్తారు? అర్థం కాకపోతే నిద్రపోతూ ఉంటారు, కునికిపాట్లు పడుతూ ఉంటారు, ఆవలిస్తూ ఉంటారు. ఆ ఆవలింపులు ఏమైతాయి? వేరే వాళ్ళకు కూడా వచ్చేస్తాయి. కునికిపాట్లు పడతా ఉంటారు. ఇక్కడైతే మీకు ఖజానా లభిస్తుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా కస్టమర్స్ వచ్చి ఒక 10,000 రూపాయలు సామాన్ తీసుకున్నారు మీ షాప్లో, వాళ్ళు డబ్బులు ఎంచిస్తా ఉన్నారు, తూగుతారా మీరు? ఎంత అటెన్షన్గా ఎంచుకుంటారు కదా. లాభం ఉంది అంటే అక్కడ నిద్ర ఎట్లొస్తుంది? లాభం ఉంది అంటే తూగురు ఎట్లొస్తుంది? ఆవలింపులు ఎందుకు వస్తాయి? క్లాసులో కూర్చొని ఆవలించడం చాలా తప్పు. మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు.
అటెన్షన్గా శ్రద్ధగా ఒకవేళ అట్లా వచ్చింది వస్తుంది అప్పుడు పైకి లేచి వెళ్ళిపోయి మక్కం కడుక్కొని మళ్ళీ కూర్చోవాలా, లేదా నీళ్ళు తాగేసి కూర్చోవాలా, ఏదో ఒకటి చేసి మళ్ళీ కూర్చోవాలా. అంతేగాని ఆడే కూర్చొని తూగడము నిద్రపోవడము చేయకూడదు. ఇదే బాబా అంటున్నారు. ఇక్కడైతే మీకు ఖజానా లభిస్తుంది. ఇది చాలా భారీ సంపాదన, అపారమైన సంపాదన. మీరు రత్నాలతో జోలిని నింపుకుంటున్నారు. కావున ఇక్కడ కళ్ళు తెరుచుకొని వినాల్సి ఉంటుంది. కునికిపాట్లు పడుతూ ఉంటే లేదా బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటే వారు రాజధానిని పొందలేరు. అర్థం చేసుకోండి బాగా. ఇంట్రెస్టే లేదంటే ఇంకేం పొందుతారు చెప్పండి. ఇప్పుడు ఎవరు ఫస్ట్ ర్యాంకులో వస్తారు, ఎవరు స్టేట్ ఫస్ట్ వస్తారు, ఎవరు ఐఏఎస్లో సెలెక్ట్ అవుతారు? చదివి 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 శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ, ఆకలి దప్పిక, ఫంక్షన్లు, నిద్ర ఏమీ లేకోకుండా కష్టపడితే అప్పుడు వస్తారు. ఊరికనే ఎట్లా వస్తారు చెప్పండి? రాజధాని పొందలేరు. భ్రమిస్తూ ఉంటే అక్కడిక్కడ ఊరికే నిర్లక్ష్యంగా వింటూ ఉంటే ఏదో వచ్చినాం పోయినాం, క్యాజువల్గా విన్నాం పోయినాం, వేస్ట్. మీరు రాజఋషులు, రాజ్యాన్ని పొందేవారు. తండ్రి రాజధానిని స్థాపన చేస్తున్నారు. శ్రీకృష్ణుడు చెయ్యరు. శ్రీకృష్ణుడు బాబా చేసిన రాజ్యంలో రాజ్యం చేస్తారు. శ్రీకృష్ణుడు బాల్యం యొక్క లేదా యువక స్థితి, నారాయణుడు రాజ్యం చేస్తారు. శ్రీకృష్ణుడే నారాయణుడిగా అవుతారు. శ్రీకృష్ణుడైతే తండ్రి ఇచ్చే వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మీ తండ్రి నిరాకారులు, వారి నుండి విశ్వరాజ్యాధికారం యొక్క వారసత్వం మీరు తీసుకుంటున్నారు. మీరెంత షౌకారులుగా అవుతారు. వజ్రాలతో ఆడుకుంటామంటే ఏం సాధారణమైన విషయమా చెప్పండి? వజ్రాలు చూసే కూడా దొరకవే ఇక్కడ. వజ్రాలతో ఆడుకుంటాం. ఇక్కడ ఒక్క తండ్రియే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. విహరించండి, తిరగండి, తినండి, తాగండి, కేవలం తండ్రిని స్మృతి చేయండి. ఇది ఇంపార్టెంట్. అన్నీ వదిలి సన్యాసం చేయాలని లేదు. అన్ని పని చేయండి, కానీ బుద్ధిలో ధ్యాస ఉండాలి. ప్రతి పని చేస్తూ బుద్ధితో ధ్యాస ఉండాలి. బుద్ధిలో ఇదే ధ్యాస ఉండాలి. బాబా స్మృతి యొక్క ధ్యాస, తపన యొక్క ధ్యాస. బాబా అంటున్నారు, షావుకారులు తప్పకుండా బాగా తింటారు. వారైతే తమ సంపాదన యొక్క ఫలాన్ని తింటారు. మాల్పూరి ఇవన్నీ తింటారు, లేదా రోటీ తినండి, ఏదైనా తినండి, కానీ తండ్రి స్మృతి చేయండి. ఏదైనా తినండి. మరి ధనమంతా దేనికోసం ఉంది? బాబా వద్దు అని ఏమన్నారు? అట్లని జల్సా చేసేది కాదు, వేస్ట్ చేయకూడదు. బాబా వద్దనరు. 100 రూపాయలు మీటర్ వేసుకోవాల్సిన బట్టను 1000 రూపాయలు పెట్టి తీసుకొని వేసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. బాబా వద్దనరు లేని. కేవలం తండ్రితో యోగాన్ని జోడించాలి. ఈ రాజ్యాన్ని స్థాపన చేయడంలో ఖర్చేముంది? ఆ యుద్ధాలు మొదలైన వాటిలో ఎంత ఖర్చు అవుతుంది? విమానాలు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? అవి కూలిపోతే పూర్తిగా సమాప్తమైపోతాయి. ఎంత నష్టం కలుగుతుంది? కనుక బాబా అంటున్నారు, నడుస్తూ తిరుగుతూ తండ్రి స్మృతి చేయండి. స్వదర్శన చక్రాన్ని తిప్పండి. మనం 84 జన్మలను పూర్తి చేశాం. ఇప్పుడు వతనానికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చి రాజ్యం చేస్తాం. మీరు పాత్రధారులు కదా. ఆ సినిమాలో అయితే 2.5 గంటల కాలం మాత్రమే నడుస్తుంది. ఈ బేహద్ నాటకం 5000 సంవత్సరాలు నడుస్తుంది. దీని గురించి మనుషులు మాత్రమే తెలుసుకోగలరు. ఈ ప్రపంచం ముళ్ళ అడవి. అన్నింటికంటే పెద్ద ముళ్ళు వికారాలది. ఇది ఆది మధ్యాంతం దుఃఖాన్ని ఇస్తుంది. 2వ నంబర్ ముళ్ళు క్రోధం. దీనికి గుర్తుగానే ఈ మహాభారత యుద్ధాన్ని చూడండి. ఏ విషయంలోనైనా కోపం వస్తే వెంటనే బాంబులు వేయడం మొదలు పెడతారు. ఇప్పుడైతే ఎలాంటి బాంబులు తయారు చేశారంటే ఇక అడగకండి. సత్యుగంలో ఎటువంటి యుద్ధాలు మొదలైన ఉండవు. సంగమ యుగంలోనే ఈ మహాభారత యుద్ధాన్ని చూపించారు. ఇంకా ఏ శాస్త్రంలోనూ ఈ యుద్ధం గురించి వర్ణన లేదు. అక్కడైతే మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉంటారు. యుద్ధం యొక్క ప్రశ్నే ఉండదు. అహింసా పరమో ధర్మ. స్థూల హింస, సూక్ష్మ హింస చెయ్యని వాళ్ళు దేవతలు కదా.
యుద్ధం మాటే లేదు. శాస్త్రాల్లో అసురులకు మరియు దేవతలకు మధ్య యుద్ధం జరిగినట్లుగా చూపించారు. కానీ దేవతలు అహింసకులు. మీరు యోగ బలంతో విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇది శాంతి యొక్క బలం, సైలెన్స్ యొక్క బలం. అక్కడ అనేక బాహుబలము, ధనబలము, జనబలము, అనేక బలాలు ఉంటాయి. ఇక్కడ యోగ బలము, శాంతి బలం. ఇందులో మరేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. స్మృతి బలంతో మీరు బాబా నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటారు. ఎంత తేడా ఉంది చూడండి. సైన్స్ బలంతో వినాశం జరుగుతుంది. మళ్ళీ అదే సైన్స్ ద్వారా సత్యుగంలో సుఖాన్ని చూస్తారు. అటామిక్ ఎనర్జీ. సైన్స్ ద్వారా ఆవిష్కరణలు జరుగుతూ ఉంటాయి. వాటిని సుఖం కోసమే చేస్తారు. ఏఐ వచ్చింది ఇప్పుడు. బాబా బిడ్డలు కూడా ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఏఐ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కొత్త కొత్త వీడియోలు, కొత్త కొత్త అడ్వర్టైజ్మెంట్స్, జ్ఞానం గురించిన అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ ఎంత బాగా తయారు చేస్తున్నారు. చాలా బాగా ఏఐ టెక్నాలజీని బాబా కూడా పిల్లల కోసం తయారు చేయించారు. స్వర్గం యొక్క సీనరీ ఎట్లుంటుంది, అక్కడ విమానాలు ఎట్లా తయారవుతాయి, అక్కడ ఆర్నమెంట్స్ ఎట్లా, ఆభరణాలు ఎట్లా తయారవుతాయి, ఇవన్నీ ఎంత బాగున్నాయి వీడియోస్. స్వర్గం వీడియోస్ చాలా బాగున్నాయి. మీరు చూడలేదు అంటే స్వర్గం యొక్క వీడియోస్, షార్ట్ వీడియోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా వచ్చినాయి. మన దాంట్లో డౌన్లోడ్ చేసేయలేదు. అందుకోసం వాట్సాప్లో గ్రూప్లో వస్తే కావాలంటే పెట్టచ్చు, కానీ మనం లింక్స్ లేదంటే తెలియదు. ఇంకా ఎవరితోనైనా అక్కడ ఏ సేవా కేంద్రాలకు వెళ్తారో వాళ్ళని అడిగి, అక్కడ కొంచెం చదువుకున్న వాళ్ళని అడిగితే చెప్తారు, చేపిస్తారు. సైన్స్ ద్వారా సత్యుగంలో సుఖాన్ని చూస్తారు. సైన్స్ ద్వారా ఆవిష్కరణలు చేస్తారు. వాటిని సుఖం కోసమే చేస్తారు. వారు కూడా వచ్చి కొంత జ్ఞానం తీసుకుంటారు. ప్రదర్శనీల్లో అయితే అందరు వస్తారు. మున్ముందు అందరు రావాల్సిందే. మీ సైలెన్స్ బలం ప్రఖ్యాతమవుతుంది. గీతా భగవంతుడు ఎవరు అని మీరు ప్రశ్న అడుగుతారు. ఇటువంటి ప్రశ్నని ఎవరు అడగలేరు. ఈ ప్రశ్న రాసిన చోట దాంతోపాటు చిత్రాన్ని కూడా పెట్టండి. గీతా భగవంతుడు పరంపిత పరమాత్మనా, లేదా 84 జన్మలు తీసుకునే శ్రీకృష్ణుడా? పతితం నుండి పావనంగా చేసేవారైతే తండ్రి మాత్రమే కదా. శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకొని నల్లగా పతితంగా అయిపోయింది. నీవు 84 జన్మలను తీసుకున్నావు, నీకు నీ జన్మల గురించి తెలీదు అని శివబాబా బ్రహ్మకు అర్థం చేయించారు కృష్ణాత్మకి. మనం 84 జన్మలను ఎలా తీసుకుంటాము అనేది పాత్రదారులైన మనకు తెలిసి ఉండాలి కదా. పాత్రదారులైనాం కానీ అన్నీ మర్చిపోయినాం. ఎరక మరపుల ఆటలు. సన్యాసుల ధర్మం వేరు. భారతవాసులకు తమ ధర్మం గురించి తెలియని కారణంగా ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోతూ ఉంటారు. ఎవరైనా చూడండి ఎట్లా కన్వర్ట్ అయిపోతారంటే, మేము మీకు ఇంటి స్థలాలు ఇస్తామంటే కన్వర్ట్ అయిపోతారు. ఏదన్నా ఒక చిన్న ఆశ చూపిస్తే ధర్మంలోనే కన్వర్ట్ అయిపోతారు. ఎట్లా చూడండి ఎట్లయిపోయినారు. ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా గురువు ఆశీర్వాదంతో ఎవరికైనా ధనం లభిస్తే ఇక ఆ గురువు వెనుక అతకబోతారు. అల్పకాలికమైనటువంటి దాంట్లకు వశీభూతం అయిపోతారు. దివాలా తీస్తే భగవంతుడు రాత అంటారు. కొడుకు పుడితే చాలా సంతోషిస్తారు. మళ్ళా 10-12 రోజుల తర్వాత ఆ కొడుకు చనిపోతే ఈశ్వరుడే ఇలా చేసినారు, మా కొడుకే మీకు దొరికినాడా, మా కొడుకునే ఎందుకు తీసుకుపోయినావు అని పాపం భగవంతుణ్ణి అంటారు. ఇతన్ని బతికించడం మన చేతుల్లో లేదు అని అంటారు. బాబా ఇలాంటి ఉదాహరణలు చాలా చూశారు. ఇలాంటివి చాలా జరుగుతాయి. ఇక్కడైతే బాబా కూర్చొని ఉన్నారు, పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు పావనంగా కండి. మీకు గుర్తుందా? ఎంత బాగా అడుగుతున్నారు చూడండి. ఏం గుర్తుందా? మహాభారత యుద్ధం జరిగినప్పుడు ద్రౌపది ఇలా పిలిచింది, బాబా నన్ను ఈ దుశ్శాసనులు ఇలా పతితంగా చేస్తున్నారు, నన్ను ఇతడి నుంచి రక్షించండి అని. పాపం ఎంతోమంది మాతలు బాబా యొక్క జ్ఞానంలో వస్తూ ఉన్న తర్వాత ఇంట్లో అందరు నడుచుకోలేరంటే ఎంత కష్టపడుతుంటారు పాపం మాతలు.
చాలా కష్టపడుతుంటారు. సో బాబా అంటారు ఇది 5000 సంవత్సరాల నాటి విషయం. ఈ విషయం కారణంగానే అబలల పైన అత్యాచారం జరుగుతూ ఉంటుంది. కొంతమంది స్త్రీలు కూడా ఎలా ఉంటారంటే ఇక వికారాలు లేకుండా ఉండలేకపోతారు. అందుకే బాబా అంటారు శూర్పణక, పూతన, అలాంటి బాబా చెప్తా ఉన్నారు చూడండి. అటువంటి వారికి శూర్పణక, పూతన అని పేర్లు పెట్టడం జరిగింది. ఎవరైతే విషం కోసం లేదా వికారాల కోసం విసిగిస్తారో వారు కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు, దుశాసనుడు వీరంతా వినాశం కావాల్సిందే. ఈ సమయంలో అశ్రీ రావణ రాజ్యం ఉంది, తర్వాత ఈశ్వరీయ రాజ్యం వస్తుంది. 84 జన్మలు ఎలా తీసుకుంటాము అని మీరు సృష్టి చక్రం గురించి తెలుసుకున్నారు. వికారాల్లోకి వెళ్ళినప్పుడు వీటిని మర్చిపోతారు. వికారాల్లోకి వెళ్ళే వారి ముఖం పాలిపోతుంది. నేను ఎలా చేశాను, ఇలా చేశానేమిటి అని స్వయం కూడా భావిస్తారు. బాబా అంటున్నారు పిల్లలు ఈ విషయ వికారాల బురదలోకి వెళ్ళకండి. ఇది మీకు ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది. ఇందులో పడిపోకండి. మేమెప్పుడు వికారాల్లోకి వెళ్ళము అని ప్రతిజ్ఞ చేయండి. భగవాన్ వాచ కామం మహాశత్రువు. ప్రతి చిత్రంలోనూ ముందు ఈ విషయం రాయండి. జ్ఞానసాగరుడు, పతిత పావరుడు, గీతా జ్ఞాన దాత శివ భగవాను వాచ. ఏమని రాయాలా? ప్రతి పిక్చర్లోనూ ప్రతి పాంప్లెట్లోనూ ఎవరు చెప్పినారు? జ్ఞానసాగరుడైన పతిత పావనుడైన గీతా జ్ఞానదాత అయిన పరమాత్మ శివుని యొక్క భగవాను వాచ. ఇది మేం చెప్పింది కాదు. అప్పుడు శ్రీకృష్ణుని పేరు తొలగిపోతుంది. మనకు ఈ విషయాలను గీతా భగవంతుడు కూర్చొని తెలియచేస్తున్నారు. ఆ జ్ఞానాన్నే మనం తీసుకుంటున్నాం. భగవంతుడే వచ్చి కొత్త ప్రపంచ స్థాపన చేస్తారు. మరి పాత ప్రపంచం వినాశం జరగాల్సిందే కదా, తప్పకుండా జరగాల్సిందే. కొత్తది వస్తుందంటే పాతది పోవాల్సిందే. ఇది రుద్రజ్ఞాన యజ్ఞం. వాస్తవానికి శివబాబా రుద్రబాబా అన్నారు, శివబాబా అంటారు. బొంబాయిలో బబుల్నాథ్ మందిరం ఉంది. బబుల్నాథ్ మందిరం అంటే ముళ్ళను పుష్పాలుగా చేసిన దానికి గుర్తుగా అక్కడ బబుల్నాథ్ మందిరం ఉంది. యజ్ఞ హిస్టరీలోనే బ్రహ్మబాబా జీవన చరిత్రలోనే ప్రముఖ పాత్ర ఉంది. బబుల్నాథ్ మందిరంలోనే దాదా లేఖరాజు బాంబేలో వ్యాపారం చేసేందుకు వచ్చినప్పుడు బబుల్నాథ్ మందిరంలో కూర్చుంటేనే బాబాకు సాక్షాత్కారమైంది. వినాశ సాక్షాత్కారము, సత్యుగం యొక్క సాక్షాత్కారము, ఇవన్నీ కలకత్తాలోను బాంబేలోను. తో బాబా అంటారు బబుల్నాథ్ అని ముళ్ళని అంటారు. బబుల్నాథ్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇది ఎవరు అర్థం చేసుకోరు. అక్కడ ఉన్న చిత్రం శివుండే, అలా అనేక రకాలు పెట్టేశారు. శివబాబాయే వచ్చి ముళ్ళ అడవిని పూలతోటగా చేస్తారు. వారే మీ తండ్రి, వారి పేరు శివ, శివ పరమాత్మాయ నమః అంటారు. బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అంటారు. ఈ పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పరంపిత పరమాత్మ కూర్చొని ఈ రథము ద్వారా అర్థం చేయిస్తున్నారు. ఎలాగైతే లౌకిక తండ్రి పిల్లలు మన కులానికి కలంకం తీసుకురాకండి, ఎటువంటి తప్పుడు పనులు చేయకండి అని తన పిల్లలకు చెప్తారో, అలా ఈ తండ్రి కూడా పిల్లలు వికారాల్లోకి వెళ్ళకండి, పవిత్రంగా అవ్వండి, స్వర్గంలో ఉన్నత పదవిని పొందగలరు, లేకుంటే పొందలేరు, మీరు చాలా గొప్ప సంపాదన చేసుకుంటున్నారు అని చెప్తారు. మిగిలిన వాళ్ళంతా పోగొట్టుకుంటున్నారు. కొందరి వద్ద కోటాను కోట్లు ఉండొచ్చు, వారు పెద్ద పెద్ద మెహల్స్ నిర్మిస్తున్నారు, లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇదంతా టైం వేస్ట్ అని మీరు అర్థం చేసుకుంటారు. ఇవేవి పనికిరావు, అంతా సమాప్తమైపోతుంది. 10-12 సంవత్సరాలు కొనసాగుతుందని వాళ్ళు భావిస్తారు. మృత్యువైతే మీ ఎదురుగా ఉంది, మీ తలపైనే ఉంది. పిల్లలైన మీకు ఇవన్నీ విషయాలు తెలుసు. కొద్ది సమయంలో ఈ భూకంపాలు మొదలైనవి జరిగి అంతా అస్తవ్యస్తమైపోతుంది. ఇది మామూలేలే, రోజు చెప్తా అంటాడులే బాబా అనుకోవకండి. వస్తుంది, పులి వచ్చే ఒకరోజు వస్తుంది, తినేసిపోతుంది మేకలన్నింటినీ, నిర్లక్ష్యం సోమర్తనంలో ఉంటే. భూకంపాలు మొదలైన వాటిల్లో లెక్కలేనంతమంది చనిపోతారు. చూడండి, ఇప్పుడు వరదల్లో ఒక జాగాలో వర్షాలే లేవు, ఒక జాగాలో అతివృష్టి, ఒక జాగాలో అనావృష్టి. సో ఎంత జరుగుతుంది? భూకంపాలు జపాన్ దేశంలో, చైనా దేశంలో చాలా వస్తాయి. వాళ్ళు రజనీ దీది జపాన్ దేశంలో ఉంటారు. ఎంత మంచి అనుభవం చెప్పినారంటే, రజనీ దీది పూర్తిగా ఆమె
ఎవరు రెడీగా ఉండేందుకు ఒక సూట్ కేసు పెట్టుకుంటారంట ఎప్పటికీ. ప్రతి జపాన్ దేశంలో ప్రతి ఒక్కరు ఎవరు రెడీగా ఉండడానికి, అంటే ఏ సమయంలో అయినా భూకంపం రావచ్చు అని. అందుకే బాబా చెప్తున్నారు భూకంపాలు బాగా వస్తాయి, అన్నీ జరుగుతాయి, ఏం లే అనుకోవద్దండి. ఇప్పుడు ఇక వినాశం జరగాల్సిందే. వినాశ సాక్షాత్కారాన్ని మరియు స్థాపన యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. వాటిని తర్వాత ఈ కళ్ళ ద్వారా చూస్తారు. భక్తి మార్గంలో ఎంత చేసినా కానీ ఎవరు వైకుంఠానికి వెళ్ళలేరు. స్వర్గస్థులైనారు, వైకుంఠ సమారాధన చెయ్యొచ్చు, కానీ ఎవరు పోలేరు. జ్ఞానం లేకుండా సద్గతి కలగదు. ఇవన్నీ భక్తి మార్గం యొక్క ఆట బొమ్మలు. అచ్చా, చూడండి ఎంత బాగా చెప్తున్నారు బాబా. అన్ని విషయాలు ఎంత స్పష్టంగా చెప్తారు. मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। धन्यवादाలు బాబా, ధన్యవాదాలు. సారాంశం: కులాన్ని కళంకితం చేసే చెడు పనులేవి చేయకూడదు. పవిత్రంగా అవుతామని మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఇప్పుడు మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు, ధనాన్ని వృధా చేసుకోకూడదు. పూల తోటలోకి వెళ్ళేందుకు ముళ్ళును తొలగించుకోవాలి. ఎంత బాగా చెప్తారు చూడండి బాబా. వరదానం: అలౌకిక ఆట బొమ్మలతో అలౌకిక ఆటను ఆడుతూ సదా శక్తిశాలిగా అచల్ అడోల్ భవ. అలౌకిక ఆట బొమ్మలతో అలౌకిక ఆటను ఆడేవాళ్ళు. ఎంత బాగా చెప్తున్నారు. అలౌకిక జీవితంలో మాయ విఘ్నాలు రావడం కూడా ఒక అలౌకిక ఆట. యాది ఆట బొమ్మ ఆట, పరిస్థితులు, విఘ్నాలు ఇవన్నీ ఆట బొమ్మలు. ఏ విధంగా శారీరక శక్తి కోసం ఆటలాడించడం జరుగుతుందో అదేవిధంగా అలౌకిక యుగంలో పరిస్థితులను ఆట బొమ్మలాగా భావిస్తూ ఈ అలౌకిక ఆటనాడండి. వీటికి భయపడకండి బాబా అన్నారు, లేక గాబరా పడకండి. సర్వ సంకల్పాల సహితంగా స్వయాన్ని బాబ్దాదా పైన బలిహారం చేసుకోండి. అప్పుడిక మాయ ఎప్పుడూ దాడి చెయ్యదు. రోజు అమృత వేళలో సాక్షిగా ఈ స్వయాన్ని సర్వశక్తులతో అలంకరించుకున్నట్లయితే చలించకుండా స్థిరంగా ఉంటారు. ఎంత బాగా చెప్తున్నారు. దానికి ఆధారమేమి? రోజు అమృత వేళ సాక్షిగా ఈ స్వయాన్ని సర్వశక్తులతో అలంకరించుకోవాలి. స్లోగన్: ఎటువంటి ప్రాపంచిక సమాచారాలనైనా వినడం, వినిపించడం ఇది కూడా స్వయంలో చెత్తను జమ చేసుకోవడమే. ఆడ యాక్సిడెంట్ అయింది, ఈడ యాక్సిడెంట్ అయింది, ఆడ ఇట్లయింది, ఇట్లయింది, ఎన్నో చెప్తూ ఉంటారు. అవ్యక్త ప్రేరణ అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా కాండి. బాబ్దాదా యొక్క ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే నిరంతరం స్మృతిలో ఉండండి మరియు మనసావాచ కర్మణాల ద్వారా పవిత్రంగా అవ్వండి. సంకల్పంలో కూడా అపవిత్రత లేదా అశుద్ధత ఉండకూడదు. దీన్నే సంపూర్ణ పవిత్రత అంటారు. సంకల్పంలోనైనా సరే ఒకవేళ అశుద్ధ సంస్కారం టచ్ చేసినా, వ్యర్థ సంకల్పాలు వచ్చినా, వ్యర్థ స్వప్నాలు వచ్చినా సంపూర్ణ పవిత్రత అనరు. అందుకే పవిత్ర భవ మరియు యోగి భవ అన్న మొట్టమొదటి పాఠాన్ని స్వరూపంలోకి తీసుకురండి. అప్పుడే బాబా సమానంగా అయ్యేందుకు మరియు బాబాకు సమీపంగా వచ్చేందుకు అధికారులుగా కాగలరు. బాబా సమానంగా, బాబా సమీపంగా వచ్చేందుకు అధికారులుగా అవుతారు. ఎప్పుడు? పవిత్ర భవ యోగి భవ అనే మొదటి పాఠాన్ని పక్కా చేసుకోండి. వ్యర్థ సంకల్పాలు రాకూడదు, అశుద్ధ సంస్కారాలు టచ్ చేయకూడదు, వ్యర్థ స్వప్నాలు రాకూడదు. అవి వచ్చినాయంటే అపవిత్రత అన్నట్లే. అపవిత్రత, అశుద్ధత ఉండనే కూడదు. మనస వాచ కర్మణ పవిత్రంగా ఉండండి. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.